ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు చర్చెస్లో జరిగే విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి గురించి తెలుసుకుందాం. అంటే చర్చెస్లో అసలు చేతబడి జరుగుతుందా అంటే జరుగుతుంది. విచ్ క్రాఫ్ట్ అంటేనే చేతబడి అంటేనే కంట్రోల్ చేయడం. కంట్రోల్ అంటే నియంత్రించడం. ఒకరి ఆధీనంలో ఒకరుండి పనిచేయడమే చేతబడి అనొచ్చు. మన ఆలోచనలు, పనులు మరియు ఒకరి చేత ప్రేరేపింపబడమే చేతబడి. వెనుకటికి తొలుబొమ్మలాట గుర్తుందా? అదేవిధంగా నియంత్రణలో కలిగి పనిచేస్తుంటారు. కొన్ని చర్చెస్లో పాస్టర్లు ప్రజలను కంట్రోల్ చేస్తుంటారు. అంటే ఆడియన్స్ని లేకపోతే చర్చ్ వాళ్ళను కంట్రోల్ చేస్తుంటారు. అన్ని నిర్ణయాలు పాస్టర్లే చేస్తుంటారు. కాంగ్రిగేషన్ అంతా కూడా పాస్టర్ చెప్పినట్లు నడుచుకుంటారు. పెద్దలు కూడా మాట్లాడరు. చర్చ్లో అంతా ఎంతో సవ్యంగా నడుస్తుంది. ఎదురు మాట్లాడే వారే ఉండరు. ఇటువంటి చర్చెస్లో పాస్టర్ చేతిలో చర్చ్ ఉన్నట్టు మనము గ్రహించవచ్చు. మరికొన్ని చర్చెస్లో ప్రజలే పాస్టర్ని నడిపిస్తుంటారు. వీరు దురద చెవులు గలవారై తమకు ఇష్టమైన వాక్యము అంటే దీవెనల గురించి మాత్రమే ప్రసంగాలు ఉండాలని కోరుకుంటారు. చూడండి, 2 తిమోతి 4 అధ్యాయం 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. ఎందుకనగా జనులు హితబోధను సహింపలేక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది అని వ్రాయబడి ఉన్నది. ఈ చర్చెస్లో ఎక్కువగా పాస్టర్ని ప్రజలు కంట్రోల్ చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు ఎప్పుడైనా పశ్చాత్తాపం గురించి కానీ పాపం గురించి కానీ మాట్లాడితే మరుసటి వారము చర్చికి రారు. ఏ విధమైన కరెక్షన్ మాటలు అంటే సరిచేయబడే మాటలను ఇష్టపడరు. టైత్ ఇవ్వడము, ఉపవాస ప్రార్థనలు అంటే ఇష్టపడరు. వీరి ప్రార్థన కూడా షాపింగ్ లిస్ట్ లాగా ఉంటుంది. కానీ ప్రభువు మాత్రము పాస్టర్లు మరియు విశ్వాసులు తన మాట వినాలని కోరుకుంటున్నారు. ప్రభు మాత్రము తన చిత్తం ఎరిగి వాక్యానుసారంగా ప్రవర్తించువారుగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే చర్చెస్లో విచ్ క్రాఫ్ట్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో తెలిసి చేసేది, అంటే కొంతమంది తెలిసే చేతబడి చేస్తుంటారు. వాళ్ళని మనము బయట కానీ లోపల కానీ గుర్తించవచ్చు. అయితే రెండవది తెలియక చేసేది. తెలిసి చేసేదానికన్నా తెలియక చేసే వాళ్ళతోనే ఎక్కువ అపాయము. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియకుండానే ఇతరులను వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. వీరికి తప్పకుండా విడుదల కావాల్సి ఉంది. చూడండి, చర్చెస్లో 3 రకాలైన సతాను కార్యాలు జరగడం చూస్తున్నాము. మంత్ర విద్య అంటే విచ్ క్రాఫ్ట్ చేతబడి చేయడం, లేకపోతే డివినేషన్ అంటే భవిష్యవాణి చెప్పడము, ఇంకొకటి గారిడి తాంత్రిక విద్య అంటే సార్సరీ జరగడము చూస్తున్నాము. డివినేషన్ అంటే భవిష్యవాణి చెప్పే వాటినన్నిటిని, భవిష్యవాణి తెలుసుకునే వాటినన్నిటిని డివినేషన్ కిందికి వస్తాయి. అంటే చూడండి, మనము దినఫలాలు, వారఫలాలు, మాస ఫలాలు చూస్తుంటాం కదా. అది లేకపోతే సోద చెప్పడము, లేకపోతే ప్రవచనాలు చెప్పడము, క్రిస్టల్ బాల్స్ అంటే ఒక రకమైన బాల్స్ ఉంటాయి. వాటిని చూసి వాటిలో మన భవిష్యత్తు చెప్తుంటారు. లేకపోతే పామ్ రీడింగ్ అంటే అరచేతిని చూసి ఆ చేతి రేఖలను బట్టి మన భవిష్యత్తు చెప్పుకుంటుంటారు. లేకపోతే రాశి ఫలాలు, జోడియాక్ సైన్స్ అని, వాటి ద్వారా మనకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, లేకపోతే ఈ వారం ఎలా ఉంటుంది, ఇవన్నీ చేస్తుంటాము. తర్వాత కళల గురించి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. తర్వాత టారెట్ కార్డ్స్ అంటే ఈ చిలక జోస్యం దగ్గర కొంచెం కార్డ్స్ ఉంటాయి కదా, అలాంటి కార్డ్సే వాడి చెప్తూ ఉంటారు. కలర్ థెరపీ అంటుంటారు. కలర్ థెరపీ అంటే ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం చూడండి, హిందువులైతే, అన్యమతస్థులైతే శనివారం అయితే నల్లటి దుస్తులు ధరించాలని కొంతమంది పాటిస్తుంటారు. అలాంటివి. ఇంకా ఫేస్ రీడింగ్ అంటే ముఖ కదలికలు చూసి మన భవిష్యత్తు చెప్తుంటారు. ఇందులో 10% కరెక్ట్ ఉంటుంది, కానీ 90% తప్పే ఉంటుంది. ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతుంటారు, మాటల ద్వారా మాట్లాడుతుంటారు, తన ప్రవక్తల ద్వారా, తన ఆత్మ ద్వారా, తన మార్గాల ద్వారా మనకు మరియు కళల ద్వారా, దర్శనాల ద్వారా ప్రభు మాట్లాడుతుంటాడు. ప్రభు ఇలా మాట్లాడుతుంటే మనం విని గ్రహించాలని, ఆయన
ఉన్నతమైన స్థానంకి మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకొకటి సార్సరీ అంటే గారెడి, తాంత్రిక విద్యలు. వీళ్ళు కొన్ని వస్తువులను వాడుతుంటారు. చూడండి బొమ్మలు కానీ, ఆ బొమ్మలకు సూదులు గుచ్చడం కానీ, లేకపోతే మణికట్టు కట్టుకోవడం, చామ్స్ మణికట్టు కట్టుకోవడం, లేకపోతే కాలికి నల్లటి దారాలు, లేకపోతే మెడకు నల్లటి దారాలు కట్టుకోవడము, ఇంకా మాయాశక్తిని వాడుకోవడము, చేతికి కంకణాలు వేసుకోవడము, రింగ్స్ పెట్టుకుంటారు. చాలా మటుకు కొంతమంది రింగ్స్ పెట్టుకొని ఆ రింగ్స్ ద్వారా భవిష్యవాణి చెప్తూ ఉంటారు. కొంతమంది రాక్ మ్యూజిక్ అంటే బీట్స్ చాలా ఫాస్ట్గా ఉండే పాటలు ఉంటాయి కదా, ఆ పాటలు కూడా సాసరీ కిందికే వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే మైండ్ని అంతా బంధించి మనల్ని ఒక సిస్టమేటిక్గా సతాను చేతిలోకి మనల్ని తీసుకొని వెళ్తుంది. సో వీటి అన్నిటినీ కూడా ఒకవేళ చర్చెస్లో జరుపుకుంటున్నట్టయితే వీటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా లాస్ట్ది విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి. ఈ చేతబడి ఒక చీకటి శక్తి ఆధిపత్యం ధోరణిలోనికి మనము వెళ్ళిపోతుంటాము. చూడండి, ఈ శక్తి ఉన్న వాళ్ళు ఆధిపత్య ధోరణిని మన మీద ప్రయోగిస్తుంటారు, కంట్రోల్ చేస్తుంటారు. క్యాప్టివేట్ అంటే మనల్ని పూర్తిగా వశపరుచుకుంటారు. వాళ్ళు చెప్పిందే వేదం అంటూ మనము వాళ్ళ మాటలు వింటూ ఉంటాము. వీళ్ళు మంత్రాలు కానీ శాపాలు కానీ మన మీద పెడుతూ ఉంటారు. పర్సనల్ డామినెన్స్ అంటే మన మీద ఆధిపత్యం చేస్తుంటాడు. క్రైస్తవుడు ఎప్పుడు ఇతరుల పైన ఆధిపత్యం చేయొద్దు. అంటే భార్య భర్త పైన కానీ, అత్తగారు కోడలి పైన కానీ ఆధిపత్యం చేయడానికి వీల్లేదు. కొన్నిసార్లు ప్రార్థన కూడా మనము ఎలా చేస్తుంటామంటే సోలిష్ ప్రార్థన చేస్తుంటామంటే శారీరకమైన ప్రార్థనలు. అంటే దేవా నాకు ఇది కావాలి, వాళ్ళు నా మాట వినాలి, వీళ్ళు నా మాట వినాలి అంటూ మనము కొన్ని సెల్ఫిష్ ప్రార్థనలు చేస్తుంటాము. ఇది మనకు తెలియకుండానే చేస్తుంటాము. ఇటువంటి ప్రార్థనలు ప్రభుకు నచ్చవు. మనము స్పిరిచువల్ ప్రార్థనలు చేయాలి. అంటే స్పిరిటిష్ ప్రార్థనలు అంటే ఆత్మకు సంబంధించి, ప్రభువా మేమందరం కలిసి నీ చిత్తం జరిగించేటట్టు అని ప్రార్థన చేస్తూ మనము ప్రభు చేతికి మనల్ని అప్పగించుకోవాలి. ఈ 2 రకాల మంత్ర విద్యల్లో తెలిసి చేసేది, తెలియక చేసేది 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. చర్చెస్లో పెద్దలు కూడా ఇంట్లో ఆధిపత్యం చేస్తూ ఉంటారు. ఇంట్లో 90% కుటుంబాలు కొన్నిసార్లు ఆడవాళ్ళ చేత నడిపింపబడుతూ ఉంటాయి. ఇది కూడా ఆధిపత్యం కిందకే, విచ్ క్రాఫ్ట్ కిందకే వస్తుంది. ఇటువంటి ఇండ్లలో అంటే ఆడవారు ఎక్కువగా డామినేట్ చేసే ఇండ్లలో మగవాళ్ళు కొంచెము వెనక్కి తగ్గినట్టుగా ఉంటారు. వీళ్ళు చర్చెస్లో కానీ కుటుంబాల్లో కానీ విజయము పొందలేకుండా ఉంటారు. ఇంకా మనము శపితమైనవి ఇంట్లోకి తీసుకొని రావద్దు. అది కూడా కొన్నిసార్లు మనము తెలిసి తెలియక మాంత్రిక విద్య చేస్తున్నట్టే జరుగుతున్నది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 7:26లో ఇలాగ రాయబడి ఉన్నది, దానిని వలె నీవు శాపగ్రస్తుడు కాకూడనట్లు నీవు హేయమైన దానిని ఇంటికి తేయకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాన్ని పూర్తిగా రోసి దాని అందు బొత్తిగా అసహ్యపడవలెనని వ్రాయబడి ఉన్నది. అంటే మన ఇండ్లలోకి ఏ శపితమైన వస్తువును తీసుకొని రాకూడదు. శపితమైనదంటే చూడండి, మనకు సంబంధించి మన సొంతం కానిది ఏ వస్తువు మన ఇంట్లో ఉండరాదు. కొన్నిసార్లు ఫ్రీగా దొరుకుతున్నాయని, లేకపోతే కొన్నిసార్లు పడిపోయినాయని, రోడ్డు మీద దొరికినాయని కొన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటారు కదా. అంటే మనకు సంబంధించినవి, అంటే మనం డబ్బులు పెట్టి కొననివి, వేరే వాళ్ళవి మన దగ్గర ఉండడము, అవి శపితమైన వాటిగానే గుర్తించి వాటి నుంచి విడుదల పొందాలి. అవి ఎంత కాస్ట్లీవైనా బయట వేయడమే మేలు. ఎందుకంటే అలాంటి వస్తువులకు కొన్ని చీకటి శక్తులు శాపాలుగా మారి అవి మన ఇండ్లలోకి ఎంటర్ అయ్యి మనను దేవుని నుంచి దూరం చేస్తాయి. చూడండి, ఇజ్రాయేలు వాళ్ళు శపితమైన దాన్ని తీసుకున్నప్పుడు ప్రభువు వాళ్ళ దగ్గర లేడు. నేను రాను మీతోటి అన్నాడు. అశపితమైన తీసివేసినాకనే ప్రభువు మళ్ళా వాళ్ళతో కలిసి వచ్చాడు. అంటే ఏంటి, సాతాను మన ఇండ్లలోకి ఎంటర్ అయినప్పుడు దేవుడు మన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. కాబట్టి మన ఇంట్లో ఎటువంటి శాపగ్రస్తమైనది, అంటే మనది కానిది ఏది ఉన్నా అది మనకు సంబంధించింది కాదు. కాబట్టి దాన్ని మనం ఇంట్లో ఉంచుకొని ప్రభు సన్నిధికి దూరం కావద్దు. కాబట్టి ఏ చర్చెస్లో ఇళ్ళలో విచ్ క్రాఫ్ట్ జరుగుతున్నది. కాబట్టి మనము ఎవరిని నియంత్రించడానికి వీలు లేదు. పిల్లల్ని కొంతమంది చాలా కంట్రోల్ చేస్తుంటారు. పెళ్ళైనాక కూడా కంట్రోల్ చేస్తుంటారు. అది కూడా చేతబడి కిందకే వస్తుంది. తర్వాత
పిల్లలు పెద్దల్ని కంట్రోల్ చేస్తుంటారు, కొన్నిసార్లు మొండికేసి లేకపోతే ఏడ్చి పిల్లలు తమకు కావాల్సింది సాధించుకుంటుంటారు. ఇది కూడా చేతబడి కిందికే వస్తుంది. ఇటువంటివన్నీ కూడా డెలివరెన్స్కి సంబంధించినవే. వీటికి విడుదల కావాలి. ఈ చీకటి శక్తులు అంటే మన జీవితాల్లో ప్రవేశించి మనల్ని నియంత్రణలో పెట్టుకొని తమ స్వాధీనంలో ఉంచుకొని అవసరమైనప్పుడు బయటికి అవి వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం గుర్తించి ప్రభు సహాయంతో విడుదల పొందుదాము. పరలోకమందున దేవ, పరిశుద్ధమైన తండ్రి, నాయన మేము ఎవరిని నియంత్రించకుండా ప్రభు మా చర్చెస్లో కానీ ఇళ్ళలో కానీ ప్రభు నాయన మేము ఎవరి మీద డామినేషన్ చేయకుండానట్లు ప్రభు నాయన మేము మీ చిత్తానికి లోబడి ప్రభు మీ ఆధీనంలోకి మేము వచ్చి మీ చిత్తానుసారంగా ప్రభు పరిశుద్ధాత్మ ఆధీనంలో నడిపింపబడినట్లు కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు పేట మిక్కిలి ఎంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరొక వీడియోలో కలిసేంత వరకు ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.